ఈ మార్పులు చేర్పుల మధ్య మీకు దువ్వాడికి గ్యాప్ వచ్చిందని చెప్పి గతంలో వార్తలు ఉండేవి, ఉన్నాయా ఏంటి ఆ సంగతి? ఎందుకు ఉంటాయి? వ్యక్తిగతంగా ఏముంటుంది? అందరికీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కామన్గా ఉంటాయి. ఎందుకంటే నేను అసెంబ్లీకి కావాలని నేను ఆశిస్తాను, అతను ఆశించాడు. అతను 14లో పోటీ చేసిన అభ్యర్థే కదా. అతనికి తీసి నన్ను ఇచ్చారు 19లో, మళ్ళీ నన్ను తీసి అతనికి ఇచ్చారు. నేను బాధపడడానికి ఏముంది అందులో? కామెంట్ చేయడానికి ఏం లేదు, బాధపడడానికి ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు చక్కగా సరదాగా ఫోన్ చేస్తున్నాను మన దువ్వాడ గారికి. ఏమని ఎన్ని ఓట్లు ఇస్తారో మీకు అడుగుతాం. దువ్వాడ శ్రీనివాస్ గారు తిలక్ గారికి ఎన్ని ఓట్లు ఇస్తారు, ఎంతవరకు మీకోసం ఆయన ప్రయత్నిస్తున్నారో ఆయన మాటలో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు, ఎటో ప్రయత్నం చేస్తున్నారు ఆయన. దువ్వాడ గారు, ప్రశాంత్ అండి, స్పందన రికార్డులో ఉన్నాము, కెమెరా రికార్డ్ అవుతుంది. మీరు పేరాడ తిలక్ గారి కోసం ఎన్ని ఓట్లు ప్రయత్నిస్తారో, మీ వరకు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? పేరాడ తిలక్ దువ్వాడ శ్రీనివాస్ కాదండి, ఇద్దరం గెలవటానికి ఇక్కడ ఎందుకు డివిజన్ ప్రశ్న అసలు వేస్తున్నారు నాకు అర్థం. గతంలో మీ మధ్య ఏమైనా పొరపక్షాలు వచ్చాయా? మాకెప్పుడు లేవు, రావు. మాకేం ఆస్తులు గొడవలు లేవు, అంతస్తులు గొడవలు లేవు. మేమేమి వ్యక్తిగత వ్యవహారాలు మాకేమీ లేవు దెబ్బలు అడుకోవడానికి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. కాకపోతే ఆయన టికెట్ అడిగారు, నేను టికెట్ అడిగాను. యాస్పిరెంట్స్ అంతే. యాస్పిరెంట్స్ కి ఏముంటాయండి గొడవలు? యాస్పిరెంట్స్ కి ఏముంటాయి? టికెట్ అడుగుతాం, ఎవరికి వస్తే వాళ్ళకి చేస్తాం. ఏమి 2014లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను, 16లో ఇన్ఛార్జ్ గా తిలక్ చేశారు. అప్పుడు తిలక్ నేను సపోర్ట్ చేయలేదా? 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగానే నేను ఎంపీకి చేశాను, ఆయన ఎంపీకి ఎమ్మెల్యే చేశాడు. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాం. సరే, రీజన్స్ 1,00,000 ఉండొచ్చు, అయిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ వాణి గారికి ఇచ్చారు, మేమందరం సపోర్ట్ చేశాం కదా, తిరిగాం కదా. ఆ తర్వాత మాకేంటి, మాకు అభ్యర్థులతో ఏం పని ఉంటదండి? మాకు జగన్ మా సర్వస్వం, జగన్ మా దేవుడు సార్ జగన్. ఇది నేను మీరు రికార్డ్ చేసినది నిద్రలోనైనా నేను అదే చెప్తాను. మొత్తానికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 2019లో 6,000తో ఓడిపోయిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు తిలక్ గారు మెజార్టీగా ఓట్ల ఎన్ని లెక్కేస్తారు, మీ అంచనా ఏమైనా ఉందా? నేను 6,000లో ఓడిపోవడానికి కారణం టెక్కల్ నియోజకవర్గం మేము గెలిస్తే పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెక్కల్ 8,000తో ఓడిపోయాం కాబట్టి పార్లమెంట్ 6,000తో కూడా పోవాల్సి వచ్చింది. ఆ రోజు టెక్కలు గెలిచుంటే బాగుంది. అందుకే చిన్న స్ట్రాటజీ మార్చి నేను ఈ రోజు టెక్కలు ఎమ్మెల్యే చేస్తే అదే 6,000 మాకు డిఫరెన్స్ ఉంది. అంతకన్నా ఏమి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు నేను టెక్కలు గెలుస్తున్నాను, తిలక్ గెలుస్తున్నాడు ఎంపీగా, అంతే. సింపుల్ ఈక్వేషన్. ఓకే, జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు. పేరాడ తిలక్ గారికి సంబంధించి మీకు సంబంధించి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే? పేరాడ తిలక్ నేను కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా తిలక్ ని గెలిపించడానికి నా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే టెక్కల్లో ఆ దుర్మార్గులు చేసే రిగ్గింగ్ ని ఆపటం ద్వారా టెక్కల్లో నేను గెలుస్తూ తిలక్ ని గెలిపించుకుంటాం. ఓకే సార్, మీ ఇంటర్వ్యూలో స్పెషల్ గా మరొక అరగంట కూర్చుందాం. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.